ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలో కరువు పరిస్థితులను పరిశీలించి మన రఘునాథన్ సార్ గారు కరువును తీర్చడానికి లక్ష్మీపూర్ గ్రామంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి స్వయం కృషితో ఇక్కడ బోర్వెల్ స్టాప్ చేయడం జరిగింది. కాబట్టి లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు మా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి అయిన సౌజన్య గారిని, అదేవిధంగా బీజేపీ వార్డు మెంబర్లను, ఉప సర్పంచ్లందరినీ కూడా గెలిపించినందుకు ముందుగా లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. నా మాట ప్రకారము నేను ఎలక్షన్లో చెప్పినాను, బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా నిధులు వస్తాయని మీకు భయం ఉంటే ఆ భయాందోళనను దూరం చేయడానికి నేను చెప్పినాను. మా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి సౌజన్య గారిని గెలిపిస్తే నేను ఈ గ్రామ అభివృద్ధికి నా స్వంతగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మొదటి కార్యక్రమము లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్సీ వాడలో బోరు వేయడం చాలా సంతోషంగా ఉన్నది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఎస్సీ వాడలో బోర్ లేక ప్రజలు నీటికి వాళ్ళ కొరత ఉన్నది. తొందరగానే ఎండాకాలం రాబోతున్నది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఎస్సీ కాలనీలో ఒక బోరు, ఇక్కడ ఇంకొక బోరు, ఈ 2 బోర్లు కూడా మొదటి కార్యక్రమము నూతన సంవత్సరంలో లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు మా వంతు సహాయంగా మా మాట మీద మేము నిలబడి ఈ గ్రామం యొక్క అభివృద్ధికి మేము ఇది చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా అన్ని వర్గాలకు అందేటట్టు ఈ గ్రామము అదేవిధంగా వేరే గ్రామాలలో కూడా ఎక్కడైతే బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిండ్రో మా మాట మీద మేము నిలబడి ఆ కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేపడతాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. మేము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాము. ప్రజలందరికీ కూడా మళ్ళొకసారి మా బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను, మా వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపించినందుకు లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి లక్ష్మీపూర్లో ఏదైతే సర్పంచ్ ఎన్నికలకు ముందుకు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ గారు మా గ్రామానికి వచ్చి మరి ఈ గ్రామంలో బీజేపీ నుంచి ఎవరైతే రాజం వాళ్ళు సర్పంచ్ని గెలిపిస్తే, సౌజన్య రాజం వాళ్ళ సర్పంచ్ని గెలిపిస్తే నా సొంత డబ్బులతో ఈ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇస్తాం. ఈ 10 లక్షల రూపాయలు మరి మీరు గ్రామంలో ఏ పనికైనా అందరూ కూర్చొని ఒక పనిని నిర్ణయించుకొని ఈ పనిని చేసుకోమని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా గ్రామస్తులు అందరూ కూడా ఏదైతే సర్పంచ్ను ఆశీర్వదించి గెలిపించి మరి ఈరోజు మాట నిలబెట్టుకున్నారు. అదేవిధంగా ఆ రోజు ఏ విధంగా అయితే రఘునాథ్ గారు మాట ఇచ్చిండ్రో ఈరోజు నూతన సంవత్సరం ఫస్ట్ నాడు మీ గ్రామానికి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట విధంగా మీ పనులు నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మా గ్రామం తరఫున మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అంతేకాకుండా ఆ పనులలో ఏవైతే అన్ని కులాలు కలుపుకొని మరి గ్రామాలకు సంబంధించిన ఎన్ని పనులు కలుపుకొని ఒక ప్రణాళిక చేసుకోమని చెప్పారు. ఆ ప్రణాళిక విధంగానే ఈరోజు గ్రామంలో మొట్టమొదటిగా ఎస్సీ కాలనీలో మరి 8th 9th వాడలో ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. 12 సంవత్సరాలు అవుతున్నాయి. గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగినాక మొట్టమొదటి మా సర్పంచ్ గెలిచినాక ఈరోజు మాకు ఏ ప్రభుత్వం నుంచి కాకుండా సొంత తన ఏదైతే 10 లక్షల రూపాయలు ఇస్తా అన్న ఆ డబ్బులతోటి మేము ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ కాలనీలో బోర్వెల్, వాళ్ళకి నీరు కూడా లేవు ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళందరూ కోరుకున్న విధంగా మొట్టమొదటిగా ఎస్సీ కాలనీలో ఒక బోరు, అదేవిధంగా 2nd వార్డులో ఇక్కడ కూడా గడ్డ మీద చాలా ఏళ్ళ నుంచి నీళ్ళు లేవు. ఎప్పటి నుంచో నీళ్ళ నుంచి చాలా ఇబ్బంది పడుతుండ్రు. ముఖ్యంగా మొదటిగా ప్రతి గ్రామంలో ముఖ్యంగా అవసరం ఉన్నది మంచినీళ్ళ కొరత. ఆ కొరత తీర్చడానికి ఈరోజు బోర్వెల్ వేయడం జరుగుతుంది.
అంతేకాకుండా ఈ బోర్వెల్ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. మిగతా పనులు అన్నీ కూడా మేము స్కూల్లో, అంతేకాకుండా గౌడ సంఘానికి ఇంకా ప్రతి కులస్తులను అందరూ కూడా మాకు వాళ్ళ ఏవేవి పనులు ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ పనులు అన్నీ కూడా నేను నిర్వహిస్తా అని చెప్పేసి సార్ మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మొదలు పెట్టుకున్న పనులు ఖచ్చితంగా మేము మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాం ఈ నిధులతోటి అని చెప్పేసి మా గ్రామస్తుల అందరి తరఫున సార్కి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. మిగతా పనులు సార్ గారికి నమస్కారం. మాకు ఎట్లా మాట ఇచ్చారో అప్పుడు ఎలక్షన్కు ముందు సార్ ఇప్పుడు వచ్చారు. మా గ్రామం నన్ను దీవించి ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించారు. అదేవిధంగా సార్ గారు కూడా వచ్చారు, మాకు బోర్వెల్ శాంక్షన్ చేశారు, అన్ని విధాల సహకారం చేస్తారని